నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో జెడ్పీ సెంటర్లో మానవహారం ఎన్ఏసీ సీసీఏలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ నిర్మల్ జిల్లా నార్త్ జోన్ ఐజీ వై నాగిరెడ్డి ఐపీఎస్ వార్షిక తనిఖీలు ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేయాలని సూచన జగిత్యాల జిల్లా గొల్లపల్లి క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి బట్టలు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ సీసీఏ ఎన్ఆర్సీ రద్దు చేయాలని నిజామాబాద్ లో ముస్లింల భారీ ర్యాలీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్ఏసీ సీసీఏలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎంఎంఏసీ మరియు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో జెడ్పీ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎంఏసీ కన్వీనర్ ఎస్కే బెగ్ మాట్లాడుతూ మానవ హక్కుల రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తెచ్చిన ఎన్ఏసీ సిఏబి వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ మోదీ ఫాసిస్టు విధానాలను అవలంబిస్తున్నారని మతం పేరుతో ప్రజల్లో చిచ్చు పెడుతూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుపోతుంది. అందులో భాగంగా మరి ఈరోజు పార్లమెంట్లో బలవంతంగా ప్రజలపై బిల్లు అమెండ్మెంట్ తీసుకొని వచ్చి మరి హింసకు చెలరేగే పరిస్థితులు దేశంలో చెలరేగడానికి కారణమవుతుంది. అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి ఒక వర్గానికి పొందుతున్న విధంగా మరి ఈరోజు భారతదేశంలో అన్ని కులాలు ఉన్నప్పటికీ అందరూ సోదరభావంతో మెలుగుతున్న పరిస్థితుల్లో ఈరోజు అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చి ఒక మతాన్ని మరి పక్కకు పెట్టే విధంగా మరి అందులో చేర్చకుండా మరి ఈ శరణార్థులు ఎవరైతే ఉన్నారో మరి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాల నుంచి శరణార్థులు వచ్చిన వారిలో మరి అన్ని మతాలను వారిని బుద్ధిస్టుల్ని మరి హిందువుల్ని అందరినీ చేర్చి ఇక నిర్మల్ జిల్లాలో నార్త్ జోన్ ఐజీ వై నాగిరెడ్డి ఐపీఎస్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం, జిల్లా ప్రత్యేక నిఘా విభాగ కార్యాలయం, జిల్లా సాయుధ దళ కార్యాలయాలను తనిఖీ అనంతరం యూటీ సెక్షన్ ఫేడ్ను ఐజీ వై నాగిరెడ్డి ప్రారంభించి అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది పనితీరు రికార్డులు నమోదు అన్ని విభాగాలు తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణలో ఉండాలని తెలిపారు. అందరు కూడా చాలా చక్కగా పరేడ్ చేసినారు. అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇదే డిసిప్లిన్ని ఈ జిల్లాలో అందరు కూడా ఎగ్జిబిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జిల్లాలో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా మనకి కమ్యూనల్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత మిగతా లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ సమస్యలు ప్రతి వారం ప్రతి నెల ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది. సో దాంట్లో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ యొక్క బందోబస్తులలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ మాత్రం డిసిప్లిన్ని చూపించగలిగితే అక్కడ ఉన్నటువంటి ఎవడైతే చట్ట వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో భయపడిపోతారు. సో ఆ విధంగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్రిస్మస్ మహోత్సవాలను ధర్మపురి నియోజకవర్గ సిసిఓసి పాస్టర్ కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బట్టలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పాస్టర్స్ అధికారులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క వేడుకలను చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో క్రైస్తవులందరూ కూడా ఈ సందర్భంగా సంతోషంగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో స్వయంగా ప్రభుత్వమే ముందు నిలబడి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మరి పేద ధనిక తేడా లేకుండా పండుగ సమయంలో ఎవరికి ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి యొక్క క్రిస్మస్ వేడుకలు జరపడం ప్రోగ్రాం ఏదైతే ఉందో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది 6వసారి అధికారికంగా మనం క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలో కూడా క్రైస్తవులందరూ ఒకే దగ్గర కూడి మరి ఈ యొక్క వేడుకను జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా అభినందనలు తెలియజేస్తాం. ఇక కేంద్ర ప్రభుత్వం సిసిఏ ఎన్ఆర్సీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం మైనారిటీ సహోదరులు నిజామాబాద్లో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని మాలపల్లి నుండి ఊరేగింపు మొదలుపెట్టి పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. मुझे आपका कोऑपरेशन चाहिए. मेरे साथ 1000 आदमी नहीं है. मैं अपने भरोसे में आपके साथ हूँ. आप चलिए प्लीज खिदमत करिए, चलिए आगे बढ़िए. ये जो कार्यक्रम है के साथ हूँ. मैंने 3 साल से आप लोगों की हेल्प की है हमेशा. जो भी मेरे पास आए मैं डरता नहीं हूँ. आप 1000 के बीच खड़ा हूँ के लिए नहीं. मैं आपका दोस्त हूँ, आपकी हेल्प करता हूँ. मुझे आपकी दोस्ती चाहिए. मैं चाहता हूँ आप साथ चलें. आपकी प्रोटेक्शन के लिए, आपकी सलामती के लिए आपके साथ है. पुलिस पे गुस्सा मत निकालिए. पुलिस पे गुस्सा मत निकालिए. पुलिस हमारी सलामती के लिए. चलिए 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 चलो भैया चलो. कहीं जाना, अमेरिका जाना, आगे बढ़ना मेरे भाइयों. पुलिस के किसी को मेरे भाइयों नौकरी करने कोई अपने से सब इंस्पेक्टर IPS बनेगा मेरे भाइयों. बात करो, आगे बढ़ो. पुलिस के जल्दी क्लियर करिए प्लीज, आगे बढ़िए. हमारा हर जवान ACP इंस्पेक्टर हर कोई आपके साथ है. आपको हमें कोऑपरेट करना है. आज मैं देखता हूँ आप लोग कोऑपरेट करते हैं कि नहीं. बोल रहा हूँ, हम हर लड़ाई
लड़ाई में आगे रहते हैं और रहेंगे। हम लोग बचपन से सीखे भाई डंडा मारना और पढ़ना, तो आप लोग सीखे नहीं, आपको मालूम नहीं है। का मुसलमान, यहाँ का दलित, यहाँ के माइनॉरिटी मालिकाना हक रखते हैं, हम किराएदार नहीं है। मेरे साथ नारा लगाओ, हिंदुस्तान के सिपाही के साथ हूँ। मैंने 3 साल से आप लोगों की हेल्प की है हमेशा, जो भी मेरे पास आए। मैं डरता नहीं हूँ, आप बाजार के बीच खड़ा हूँ के लिए नहीं। मैं आपका दोस्त हूँ, आपकी हेल्प करता हूँ, मुझे आपकी दोस्ती चाहिए। मैं चाहता हूँ आप साथ चलें प्लीज। सिपाही, बस इसी पर मैं खत्म करता हूँ। हम सब एक हैं, हम सब एक हैं। ఇక హైదరాబాద్ తాజ్ బంజారాలో ఆయిల్ ఫామ్ సాగుపై శాసనసభ్యులు జెడ్పీ చైర్మన్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల రాకతో కరువు నేలలు సస్యశ్యామలం అయ్యాయని, విభిన్న పంటల సాగు వైపు రైతులు దృష్టి సారిస్తున్నారని అన్నారు. ప్రజలంతా పనిలో నిమగ్నం అవ్వాలని, అప్పుడే సమాజం శాంతియుతంగా ముందుకు సాగుతుందని వారు తెలిపారు. పెద్దలు శ్రీ కోడేరు కోడప్ప గారు, గౌరవ సీడ్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ ఉడవాల కృష్ణరావు గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ విఠలరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ ఆల వెంకటేశ్వరరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ మనోహర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ చందర్ గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ బాలక సుమన్ గారు, ఆయిల్ ఫెడ్ ఎండి శ్రీమతి నిర్మల గారు, హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీ వెంకటరామరెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అందరూ, మా అన్న డాక్టర్ సంజయ్ గారు, జగిత్యాల శాసనసభ్యులు. కాబట్టి సాగునీటితో కూడా కలుపుకుంటే, సాగునీటి మీద పెట్టేటువంటి ఖర్చు కూడా కలిపి మొత్తం లెక్కేస్తే దాదాపు రాష్ట్రంలో ప్రతి ఏటా ఇప్పుడు మనం 65,000 కోట్లకు పైబడి ఒక వ్యవసాయ రంగం మీదనే ఖర్చు పెడుతున్నాం. ఇది భారతదేశంలో రికార్డ్. మనకు దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనలో సగం కాదు, పావుభాగం కూడా లేదు. ఇది ఛాలెంజ్. చాలా గర్వంగా మనం అనునిత్యం గ్రామాల్లో చెప్పుకోవాల్సినటువంటి గొప్ప విషయం. మనం కేవలం ఎప్పుడు మాట్లాడినా రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ వీటి వరకే లెక్కేసి మాట్లాడుతున్నాం. ఇవి మొత్తం కలిపి ఎన్ని డబ్బులు అవుతున్నా అంతకు మించిన డబ్బులు ఇవాళ సాగునీటి రంగం మీద, ప్రాజెక్టుల మీద ఇవాళ మనం ఖర్చు చేస్తున్నాం సాలిన. ఇవన్నీ సేద్యం కోసమే, ఇంకా దేనికోసం కాదు. కాబట్టి మొత్తం సేద్యానికి పెట్టేటువంటి బడ్జెట్తో పాటు సాగునీటి రంగం నుంచి సేద్యం కోసం పెడుతున్న ఖర్చును కూడా కలిపి మనం విస్తృతంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మైండ్లో రిజిస్టర్ కావాలి. భారతదేశంలో దాదాపు 65,000 కోట్లకు మించినటువంటి డబ్బు ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రం ఖర్చు పెట్టడం అంటే ఇది ఒక చరిత్ర. మన దరిదాపులోకి ఎవరు వచ్చే అవకాశమే లేదు. సో అట్లా వ్యవసాయ రంగాన్ని చాలా బలోపేతం చేయడం ద్వారా అశేష ప్రజానీకం అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో, ఉపాధులలో, పనులలో నిమగ్నం చేయడం ద్వారా సమాజ వ్యవస్థ సాఫీగా నడుస్తుంది. ఇది సామాజిక శాస్త్ర కోణం నుంచి కూడా చూస్తే ప్రజలందరినీ కూడా పనిలో నిమగ్నం చేయగలిగిన సర్కారే సవ్యమైనటువంటి సర్కార్ కింద లెక్క. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి, రాష్ట్ర ఉత్పత్తి జాతీయ ఉత్పత్తి కింద లెక్క, రాష్ట్ర ఆదాయం జాతీయ ఆదాయం కింద లెక్క. ఈ ప్రాంతం అన్ని. ఇక సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి మాల 41 రోజులు కఠినమైన దీక్ష పూర్తి చేసుకుని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దర్శనానికి మోతే గ్రామ అయ్యప్ప స్వాములు ఇరుముడితో గురుస్వామి కుంట నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శబరియాత్రకు బయలుదేరారు. అయ్యప్ప
చిన్న స్లోగా పని స్లో వస్తామప్ప స్వామి అప్ప శరణమప్ప శరణం శరణం గోపయ్య శరణం 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 తిరుపతమ్మ శరణం గోపయ్య శరణం తిరుపతమ్మ శరణం గోపయ్య శరణం తిరుపతమ్మ శరణం గోపయ్య శరణం శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఇక మాదాపూర్లోని దస్పల్లా హోటల్లో పివి నరసింహారావు స్మారకోపన్యాసం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వరి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానిగా దేశ పునర్నిర్మాణంలో దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు కీలక పాత్ర పోషించారని, సంస్కరణల అమలుతో దేశాన్ని అగ్రస్థానంలోకి తీసుకెళ్లారని జస్టిస్ జాస్తి చలమేశ్వరి అన్నారు. ఒక 8 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఒక సంతాప సభ కూడా జరగలేదు. ఆ కాంగ్రెస్ నాయకత్వం ఎక్కడ ఆగ్రహిస్తున్న భయంతో కాంగ్రెస్ నాయకుడు కూడా సంతాప సభ నిర్వహించని కాలం అది. ఆ సమయంలో కొందరు మిత్రులను కలిసి ఇది చాలా అన్యాయం, దేశానికి 5 సంవత్సరాల పాటు దిశానిర్దేశం చేసిన ఒక మహానుభావుని తలుచుకోకపోవటం దుర్మార్గం అని ఆలోచించి ఆ రోజు నేను హెచ్ఎంటీవీలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నా. హెచ్ఎంటీవీ ఓనర్ వామన్ రావు గారి అనుమతితో జూబ్లీ హాల్లో మొదటి పివి మెమోరియల్ లెక్చర్ని ఆర్గనైజ్ చేశాం. దాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉపన్యాసం ఇచ్చారు. చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు ఆయన. చాలామంది మంత్రులు, పార్లమెంట్ సభ్యులు చాలామంది వచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత నాతో ఏం చెప్పారంటే, ఇట్ ఈజ్ ఈజీ టు స్టార్ట్ సచ్ థింగ్స్ లైక్ దిస్ బట్ డిఫికల్ట్ టు కంటిన్యూ, నెవర్ గివ్ అప్ అని చెప్పి ఆయన నాకు ఒక సలహా ఇచ్చారు. ఆ ప్రయత్నమే ఈ సమావేశం. ప్రణబ్ ముఖర్జీ తర్వాత గులాం నబీ ఆజాద్ వచ్చారు, దాని తర్వాత రాజ్మోహన్ గాంధీ గారు వచ్చారు, దాని తర్వాత జయరాం రమేష్ గారు వచ్చారు, జస్టిస్ వెంకటాచార్య గారు చెప్పారు. ద ఓన్లీ తెలుగు సో ఫార్ టు హ్యావ్ ఈ ప్రధానమైన తెలుగువాడు. ఒక చిన్న ఉపశృతి చెప్పి నేను ముగిస్తాను. నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డ రోజున, అంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని, వారు స్వేరింగ్ జరగలేదు, నిర్ణయం తీసుకున్న రోజున ఢిల్లీలో ఎన్టీ రామారావు గారితో పాటు నేను కూడా ఉన్నాను. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రామారావు గారు నేను రూమ్లో మాట్లాడుకుంటున్నాం. కీర్తిశేషులు ఉపేంద్ర గారు వారు ఎక్కడో బయట ఎక్కడి నుంచో ఫోన్ చేశారు. అప్పటికి మొబైల్ ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్ ఫోన్స్. నేనే ఫోన్ పక్కన ఉన్నాను, ఫోన్ పికప్ చేశాను. ఉపేంద్ర గారు మాట్లాడి, చలం అని పిలిచేవారు నన్ను. చలం పెద్దాయనతో చెప్పు, కాంగ్రెస్ పార్టీ
శరద్ పవార్ గారికి అర్జున్ సింగ్ గారికి మధ్య కాంప్రమైజ్ క్యాండిడేట్గా నరసింహారావు గారిని చూస్ చేసుకున్నది అని చెప్పారు. ఆయన డిస్క్రిప్షన్ యాక్యురేటా కాదా దాని గురించి వారు చెప్పింది నేను చెప్తున్నాను అని చెప్పారు. దానితో చెప్పు అని నాకు ఉపేంద్ర గారు 91 నాటికి నాకు నిండా 47 కూడా లేవు. కొంత కొరతను కొంత సాన్నిహితం. ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి అన్నగారు మీ కోరిక తీరింది అన్న. నేను బ్రదర్ అన్నాడు, తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు ఈ దేశానికి ఏం చెప్పాను అంటే పెద్దగా నవ్వారు. గొప్ప విషయం ఏంటంటే రామారావు గారు చాలా స్పోర్టివ్గా తీసుకుని నవ్వారు. మీకు గుర్తుండి ఉంటుంది. జాన్ ఆస్టిన్ ఎంతమంది స్టూడెంట్స్ జాన్ ఆస్టిన్ ఆయన సోవరెంటీ జాన్ ఆస్టిన్ గారు నలుగురిలో ఈయన లెక్కినట్టు ఈ డబ్బు చాలా పెట్టాం. చాలా మందికి ప్రాక్టీస్ జాయిన్ ఆస్టిన్ బాగా అది జూడిష్ స్టూడెంట్స్ డిటర్మెంట్ ఇంట్రడక్షన్లో నరసింహారావు గారు చాలామంది ఉన్నారు. దీంతో బాగుందన్నమాట. నా దగ్గర ఏం బాధ లేదు. హాస్పిటల్లో ఉన్నాను ఇప్పుడు. పరామర్శించి నాకు కోపం వచ్చిన్నాను ఉన్నాయని ఆయన ఏం ఉండివ్వండి నాకు తెలిసినాడు. కోపం మీరు హెల్త్ మీద విమర్శలు చేయనివ్వండి మనం అనుకున్నాడు ఆయన. అంతా మనిషి సరే అందులో పాలిటిక్స్లో అది విమర్శకి దిగే ప్రొఫెషన్ సోపి తేడితే ఇంకేమీ లేదు. కలుసుకోవడం చేసి అంత కల్చరల్ బ్రాడ్నే కష్టమే. ఇండియా డాక్టర్ నెహ్రూ గారు విజ్ఞత ఇండియన్ తీసుకున్నంత నెహ్రూ గారికి మెడివల్ కల్చర్ మోడర్న్ ఏన్షియంట్ ఇండియన్ ఆయన విడిచి నరసింహారావు గారు కొద్ది ఇంకా లోతు మిగిలిపోయారు. యాంకర్ అంటే అతనులో చాలా బదులు తక్కువ. సీన్ సమ్ వెస్టర్న్ రూల్స్ బట్టి తీసుకోండి. ఇక పౌర సేవా హక్కు చట్టంలో పేర్కొన్న ప్రకారం అధికారులు నిర్ణీత గడువు లోపల ప్రజలకు సేవలు అందించడం లేదని నల్గొండ జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా చెండూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పౌర సేవా హక్కు చట్టంలో కల్పించే సేవల గురించి గొప్పగా అధికారులు ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ప్రదర్శిస్తున్నారనే కానీ ఈ దిశగా ప్రజల నుండి తీసుకున్న దరఖాస్తులకు మాత్రం పరిష్కారం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలిచ్చినటువంటి దరఖాస్తులకు గాను అధికారులు తమ విధిగా పౌర సేవా హక్కు చట్టంలో పేర్కొన్న ప్రకారం ప్రజలకు సేవలు అందించాలని చెప్పి అధికారులకు నా విజ్ఞప్తి. ముఖ్యంగా ఈ పౌర సేవా హక్కు చట్టంలో పేర్కొన్నటువంటి ఏదైతే గొప్పగా గోడలపై ప్రదర్శిస్తున్నారో పౌర సేవా హక్కు చట్టంలో ప్రజల నుంచి తీసుకున్నటువంటి దరఖాస్తులను ఏదైతే ఫలానా సమయంలో పరిష్కరిస్తామని చెప్పి ఆ దిశగా మాత్రం ప్రజలకు మాత్రం అధికారుల నుంచి రెవెన్యూ అధికారుల నుంచి మాత్రం సేవలు అందించడం లేదు. నిర్ణీత గడువు లోపల ప్రజలకు దరఖాస్తులకు పరిష్కారం చూపడంలో మాత్రం రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఉదాహరణకు చండూరుకు సంబంధించినటువంటి సంగెపు ముత్తిలింగం అనేటువంటి రైతు తనకున్నటువంటి 27 గుంటల వ్యవసాయ పట్టా భూమి రెవెన్యూ అధికారుల యొక్క క్లర్కల్ మిస్టేక్ వల్ల ప్రభుత్వ భూమిగా రికార్డులో నమోదైంది. అతను అట్టి రైతు పరిష్కారం కోరుతూ చండూరు రెవెన్యూ కార్యాలయంలో 5వ నెలలో చండూరు తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు ఇచ్చి ఉన్నారు పరిష్కారం కోరుతూ. అట్టి పరిష్కారం కోరుతూ ఇచ్చినటువంటి దరఖాస్తు 5వ నెలలో ఇస్తే అక్టోబర్ మాసం నందు జిల్లా అధికారులు అటు రైతు ఫీల్డ్ భూమిపై వచ్చి ఎంక్వైరీకి రావడం జరిగింది. అంటే సుమారు ఇక్కడ 5 నెలల సమయం తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి స్వయంగా నేను జిల్లా అధికారులకు పలుమార్లుగా విన్నవించడం జరిగింది. రెవెన్యూ కార్యాలయం చండూరు కార్యాలయం ఎదుట ఆ సంబంధిత రైతుతో కలిసి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇన్ని చేసినప్పటికీ అంటే అక్టోబర్ మాసంలో జిల్లా అధికారులు ఫీల్డ్పై వచ్చిన నాటి నుంచి కూడా వారు కూడా 2 నెలల పైచిలుకు సమయం తీసుకోవడం జరిగింది. అంటే ఓవరాల్గా ఇక్కడ
ఆ రైతుకు ఎన్ఓసి ఇవ్వడానికి 7 నెలల సమయం పట్టింది. అంటే దీన్ని బట్టి ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది ఇక్కడ మనమంతా గమనించాలి. ఆ 7 నెలల వ్యవధిలో ఆ రైతు ఎంత సఫర్ అయి ఉంటాడు. అంటే నేనొక్కటే అధికార యంత్రాంగానికి, రెవెన్యూ యంత్రాంగానితో పాటు అన్ని కార్యాలయాలకు సంబంధించి, వివిధ అన్ని ప్రాంతాలకు సంబంధించి ఏదైతే పౌర సేవా హక్కు చట్టంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు ఫంక్షన్ హాల్ రైతు దినోత్సవం సందర్భంగా మండలంలోని పలు రైతులను, మహిళా రైతులను కేడీసీసీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, మండల ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు సన్మానించుకోవడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియ నష్టమైన ఓర్చుకొని ఒకవేళ నష్టం జరిగినప్పుడు కూడా తిరిగి మళ్ళా పంటను పండించే విధంగా ప్రయత్నం చేస్తాడు రైతు. అటువంటి రైతుకు ఎన్ని రకాల ఎలాంటి సహాయం చేసినా తప్పులేదు. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రైతుల గురించి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. రైతు బంధు కానీ తీసుకున్న తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రి కేటీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ రైతులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ రైతులను సన్మానించడం జరిగింది. నిజంగా రైతును సన్మానించుకోవడం అనేది చిన్న విషయం అయినప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు, మేమందరం అలా పాల్గొనేందుకు నిజంగా ఒక దేశంలోనే రైతుకు గౌరవం తెచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఇలా రైతు బంధు అనేది యావత్ భారతదేశానికి కాదు ప్రపంచానికి ఒక ఆదర్శమైంది. వీళ్ళు ఇక్కడ రైతు బంధు పెడితే వీళ్ళు అనేక రాష్ట్రాల్లో గౌరవ ముఖ్యమంత్రి కూడా రైతు బంధు పెట్టుకుంటారు. అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దేశానికి 2వసారి గెలిచిన మోడీ ప్రధానమంత్రి గారి ఆలోచన కూడా ఇలా రైతులకు కూడా వారు కూడా రైతులకు 6,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా ఆలోచన ఇలా రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరూ ఎప్పుడు బాగుపడాలనే ఉద్దేశం యావత్ ప్రపంచంలోనే కేసీఆర్కు ఉన్న తపన, కేసీఆర్కు ఉన్న ఆలోచనలు ఇలా దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు లేవు అన్నట్ల అతిశయోక్తి కాదు. సందర్భంగా రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఇంతకుముందే రైతులందరికీ సన్మానం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రపంచ చరిత్రలోనే ఇటువంటి రైతుకు ఇంత మంచి ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది. ఇటు విత్తనం పెట్టినటువంటి మొదలు నుంచి అటు ధాన్యం కొనుగోలు కేంద్రాల వరకు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సేవలు ఈ యొక్క సహకార సంఘాల ద్వారా కానివ్వండి, రైతు సమన్వయ సమితి ద్వారా కానివ్వండి, మార్కెట్ కమిటీల ద్వారా కానివ్వండి, ఎన్నో రకాల సేవలు గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, గౌరవ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు గారికి మేమందరం ఎల్లవేళ రుణపడి ఉంటామని చెప్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి రైతుల ఒక దినోత్సవం, రైతులను గుర్తు చేసుకోవడం, రైతుల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వము ఏది కూడా లేదు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఒక రైతు దినోత్సవాన్ని ఈరోజు ఒక పండుగల రైతులకు సన్మానము, వారికి మరి విత్తనం ఇచ్చిన సందర్భంగా ముస్తాబాద్ మండల రైతులందరికీ మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదు, జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఇవాళ రైతు పండిస్తేనే ఈ ప్రజానీకం మొత్తం 4 పూటల 3 పూటల మన వేళ్ళు మనం లోపలికి పోతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు మనం స్మరించుకొని రైతు శ్రేయస్సు కోసం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు సంక్షేమ ప్రభుత్వం రైతుల కోసం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో జెడ్పీ సెంటర్లో మానవహారం, ఎన్ఏసీ సీసీఏలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్. నిర్మల్ జిల్లా నార్త్ జోన్ ఐజీ వై నాగిరెడ్డి ఐపీఎస్ వార్షిక తనిఖీలు, ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేయాలని సూచన. జగిత్యాల జిల్లా గొల్లపల్లి క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి బట్టలు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్. సీసీఏ ఎన్ఆర్సీ రద్దు చేయాలని నిజామాబాద్ లో ముస్లింల భారీ ర్యాలీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.